ఏడికి పోతున్నావు అన్న? నేను ఇక్కడ ఊర్లోకే పోతున్నా. ఊర్లోకా? ఏ ఊరు? ఇంకా ఇదేగా ఊరు. దోమకి అన్ని దొరుకుతాయి, ఇది మండలం కదా, అన్ని దొరుకుతాయా? ఇంకా బయటికి పోవాలా మళ్ళా? అని దొరుకుతాయి. పరిగి పోకున్నాయి కదా. పరిగి పోవాల్సి వస్తుంది సామాన్కు. అంతేనా? ఎవరే మీ ఎమ్మెల్యే? ఎవరే? మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి. అంతకుముందు కోరు? అంతకుముందు మహేష్ రెడ్డి. మహేష్ రెడ్డి. ఉప్పుల మహేష్ రెడ్డి. మహేష్ రెడ్డి ఎందుకు కూడా కొట్టిరు పాపం ఆయన్ని? పనులు చేయక. పనులు చేయక. పనులు చేయక ఏం చేయలేదా అనే? చేయలే. ఈయన ఏం చేసుకుని పోనీ గెలిచినా నేను చెప్తుండు. ఇప్పుడైతే ఏం చేయలేడు. ఇక ముందరకి ఏం చేస్తాడు? ఇప్పుడైతే ఏం చేయలే. కేసీఆరే ఉంటే అయిపోతుండే అన్న ఆలోచనకు వచ్చిర్రు ఏమన్నా? 100 రోజుల్లో ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేయలే ఇంతవరకు. ఏం చేయలే. బస్ సౌకర్యం తప్ప ఏం చేయలే. ఆడపిల్లలకే సౌకర్యం చేసిండు. వాళ్ళే వేసిరేమో ఓట్లు మరి. వాళ్ళు వేసింటారు రోడ్లు. మో పిల్లలు అయితే ఏం చేయలే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఇప్పుడు వరకు వేస్తావు ఓటు? బీజేపీకి. ఏముంది, ఎవరిని అడిగినా బీజేపీ బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకే? పనులు చేస్తారని వేస్తాం. పనులు చేస్తారని. కాంగ్రెస్ కూడా అదే మాట చెప్పింది, పనులు చేస్తామనే కాంగ్రెస్ అన్నారు. కానీ పనులు చేయలేదు కదా. బీజేపీ ఏం చేస్తుందని చెప్పి బీజేపీ కొట్టేస్తాం. ఇప్పుడు అన్ని చేస్తారని, పనులు చేస్తారని. ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదనే. 10 ఏళ్ళలో ఏం చేసిరు అంటున్నా మనకు. ఇప్పుడైతే ఏం చేయలేదు కానీ కొండేశ్వర రెడ్డి ఓడిపోయింది కదా 2 సార్లు పాపం. ఇప్పుడు ఆయనకే బీజేపీకి వేయలే. ఓడిపోయినా ఇద్దాం అనుకున్నా. అవుతామని నువ్వు ఒకరివేనా అందరు కూర్చున్న కాడ? బీజేపీ వరకు అందరూ ఎట్లుంది ఆలోచన, మా ఒక్క ఊరు వరకు అవుతామని. వస్తుండా? గెలిచినా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిపోతుండా? వచ్చిపోతున్నాడు. గెలిచిన తర్వాత వచ్చిండా? 2 సార్లు వచ్చి రావాలి. ఓకే.